నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 10న జరిగే ప్రధాని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి సీతక్క. యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న మంత్రి శ్రీధర్ బాబు. హనుమకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాకు హాజరైన మంత్రులు. మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఆశయాలను పాటించాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్. భారతీయ జనతా పార్టీ భాగ్యనగరం జిల్లా ఆధ్వర్యంలో మే 10న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హాజరై పైరెడ్ గ్రౌండ్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆదరణీయ నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన మన భాగ్యనగరానికి వస్తూ ఉన్నారు. హైదరాబాద్లో జరగనున్నటువంటి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు వారు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9,000 కోట్ల రూపాయల వస్తున్నారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలను కోరేది ఒకటే, పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా, అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకాల్సిందిగా, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడం కోసం ఆ బహిరంగ సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. ములుగులో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల ప్రాణ నష్టానికి బీఆర్ఎస్ నాయకత్వమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొంటూ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. లేకుంటే 2.5 ఏళ్లు కూడా, అంటే అధికారం పోయిన తెల్లారి నుంచే వాళ్ళు అబద్ధాలతోటి, దుర్మార్గపు తప్పుడు ప్రచారాలతోటి ఇవాళ అధికారానికి ఎట్లా రావాలనేటువంటి అక్కసు వాళ్ళలో ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతసేపు ఎవరు చచ్చిపోతే తెలంగాణ ఉద్యమం పేరుతోటి రాజకీయం చేసుకుందాం, ఎవరు చచ్చిపోతే అక్కడ ఒక కండవ కప్పి ఇంకో పార్టీ వాళ్ళు రాకుండా, ఇంకా ఏ ప్రతినిధులు రాకుండా అడ్డుకొని దాన్ని వాళ్ళ ఓట్ల కోసం మర్చుకుందామని వేల మంది సావులకు కారణమయ్యి అధికారం వచ్చిన తర్వాత 400 మందే చచ్చిపోయిందన్నటువంటి నీచ బుద్ధి ఇవాళ బీఆర్ఎస్ నాయకులది. వాళ్ళు వచ్చి ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ చచ్చిండో వచ్చి రాగానే, ఇతరుల త్యాగాల మీద తెలంగాణ రాగానే మరి వచ్చిన మీ కుటుంబం పదవులలో ఉన్నారు. పదవులలో ఉండి ఇవాళ పంచాయతీలు పెట్టుకొని సొంత రైతు కావచ్చు, రైతు కుటుంబం కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఎవరు ఏ పరిస్థితులలో చనిపోయినా వాళ్ళని ఆదుకునే పథకాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఈ తప్పుడు కారు కూతలు బంద్ చేసి వాస్తవాల మీద పోరాడండి, ప్రజలు హర్షిస్తారు. పెద్దపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొని యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. టాస్క్ రీజనల్ సెంటర్ ద్వారా అనేక మంది యువత ఉద్యోగాలు పొందారని తెలిపారు. విద్యార్హులతో పాటు పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలుంటేనే ఉద్యోగాలు సాధ్యమని యువతకు సూచించారు. ప్రగతి ప్రణాళిక ప్రజాపాలన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమాలను ఈరోజు నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ క్రమంలో ముందుకు పోతాం. ఈ 2 సంవత్సరాల కాలం ఇంతమంది మా ఎంపీ గారు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేయడం, ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులు ఎంతమంది ఉదాహరణ ధర్నా చేయించారు. అయినా కానీ ఆత్మ ముందుకు తీసుకెళ్ళి లైబ్రరీ కమిటీ చైర్మన్ రాజబాబు గారు, శశిభూషణ్ సంజయ్ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ రాష్ట్ర స్థాయి డైరెక్టర్ సోదరులు వెంబర్ గారు, రమేష్ గారు, మా కాటాను మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరిమణి నిర్మల తిరుమల సమయ గారు,
మా కమాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరు వైరాల నాయుడు గారు, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన మరి వివిధ స్థాయిలో పనిచేస్తా ఉన్న వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రధాన అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని హనుమకొండ సుబేదార్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఈ రైతు ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. 625 రూపాయలు మంత్రి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యాసం కుమారస్వామి గారు అప్పలరావుపేట నెక్కొండ మండలం వరంగల్ జిల్లా వారికి 52,451 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతాపనేని పుల్లయ్య గారు తాళ్ల సంఖ్య సీరోలు మహబూబాద్ జిల్లా వారికి 42,654 రూపాయలు, వాంకుడోతి వీర్య సీతారాంపురం బయ్యారం మండలం మహబూబాద్ జిల్లా వారికి మంత్రివారి చేతి మీద 59,340 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళంతా కొత్తగా వేసినటువంటి పామాయిల్ తోటలకు సంబంధించిన రైతులు చాలా అభ్యుదయంగా మతార్థనులతోటి మన రైతులకు జరిగే సన్మానానికి ఆమోదం తెలపవలసిందిగా కోరుకుంటూ, చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అనతి కాలంలోనే కొద్ది రోజుల్లో మనం పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి ఈ రైతు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి, అదేవిధంగా శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, అధికారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియ. మాజీ ఏఐసిసి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 54వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మెద్దల జితేందర్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన మహానేత అని, అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ జీవితాంతం నిరాడంబరంగా జీవితం గడిపారని, గుడిసెలో నివసిస్తూ సాధారణ ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ నాయకులు వాజిద్, నాయక్, బండి సురేందర్, ఇతికార్, వెంకటేష్, మురళీధర్, శకుంతల, శానవాజ్ కార్యకర్తలు మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. మసాయిపేట, కంటంగూడెం, పెద్ద కందుకూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమల్ల గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలాయిలయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు పట్టుబట్టలు, యాటపోటీలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు శాశ్వత నివాసం కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదేళ్ళ నెరవేరిందా? సొంతింటి కాలు నెరవేరిందా? ఏమో సంతోషమేనా? బచ్చాలు తినిపిస్తావా మరి? సంతోషంగా గ్రూప్ చేసినావు, ఎమ్మెల్యే పిలుచుకున్నావు, బచ్చాలు చేసినావు. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? సంతోషమా? గ్రూపరేషన్ అందరూ చేసుకుంటావు, ఎమ్మెల్యే వస్తున్నా గ్రూపరేషన్కి. మీ చుట్టాలను పిలుచుకున్నావుగా, నన్ను పిలిచాను, నన్ను కూడా చుట్టానే కదా నేను కూడా. మరి ఇన్ని ఓటు ఇట్లా మార్చుకోపోయాను, మార్చిండు మొన్న మార్చేసి. ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ వద్ద విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, జిల్లాలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అవసరమైన నిధులు కేటాయించామని తెలిపారు. లూజు లైన్లు, విరిగిన పోల్స్, చెట్ల తొలగింపు వంటి పనులను వెంటనే పూర్తి చేసి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులను కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. 150 లక్షలతో నూతన సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసినటువంటి సిఈ ఎలక్ట్రిసిటీ వారికి, ఎస్సీ గారికి, డిఈలకు, అదేవిధంగా ఏఈలకు, మరి ఇతర ఎలక్ట్రిసిటీ అధికారులకు అందరికీ, మరి అదేవిధంగా గ్రంథాలు ఇచ్చుకోవడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసినటువంటి సిఈ ఎలక్ట్రిసిటీ వారికి, ఎస్సీ గారికి, డిఈలకు, అదేవిధంగా ఏఈలకు, మరి ఇతర ఎలక్ట్రిసిటీ అధికారులకు అందరికీ, మరి అదేవిధంగా
గ్రంథాలయ వడ్ల కొనుగోలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు స్పందించారు. చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నారని, నెల రోజులైనా వడ్లు కొనడం లేదని రైతులే చెప్తున్నారని అన్నారు. ఏసీ గదుల్లో కాకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇగో ఈ అమ్మ ధనమ్మ, ఈ చెల్లె నిర్మల, ధనమ్మ మార్కెట్ కు వడ్లు తెచ్చి 20 రోజులైంది. నిర్మల గారు మార్కెట్ కు వడ్లు తెచ్చి దాదాపు 24 రోజులు అయితా ఉంది. 24 రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు, 3 రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు, 4 సంచులు, 5 సంచులు లారీకి కటింగ్ పెడుతున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతలేదా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా, రైతులు వడ్లమ్మే కొనుగోలు కేంద్రాలకు రా, మార్కెట్ యార్డ్లకు వచ్చి రైతుల మధ్య రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను, సమస్యలు పరిష్కారం చేయి. తెలంగాణలో కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం చారిత్రాత్మకమని ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. కుర్మ సమాజం ఎన్నాళ్ళుగానో కోరుతున్న డిమాండ్ను సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆమోదించడం హర్షణీయమన్నారు. ఈ నిర్ణయం కుర్మల అభివృద్ధి సంక్షేమానికి దోహదపడుతుందని, సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. కులస్తులందరికీ శనార్థి తెలియజేస్తూ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా కులస్తుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలు కుర్మలు నమ్మకానికి మారుపేరు, మాటిస్తే తప్పరన్నారు తప్ప ఏ ప్రభుత్వాలు కూడా కుర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలే. ఇలా కుర్మ బిడ్డగా ఏకైక ఎమ్మెల్యేగా నేను అడిగిందే తడుగా మాకు కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక్క మాట చెప్తే ఇలా కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, మంత్రులకు, మా ముఖ్యమంత్రికి క్షణార్థులు తెలియజేస్తూ తప్పకుండా అతి త్వరలోనే నేను ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అడగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ద్వారా అన్ని కులాలకు గౌరవిస్తూ అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా బీసీలకు పెద్ద బిడ్డ వేసి బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో కావాలని కొట్లాడినటువంటి చరిత్ర ఒక గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి అన్ని కులాల తరపున కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా తూఫాన్లో పెరుగుతున్న చోరీలు, సైబర్ నేరాల నేపథ్యంలో అదనపు ఎస్పీ విక్రమ్ సింగ్ బంగారు దుకాణాల యజమానులు, బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. వ్యాపార సంస్థల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్లో అనుసంధానం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒక్క షాపు కానీ 2 షాపులు 3 షాపులు కలిసైనా సరే నెలకు 10,000 15,000 ఇచ్చేసి పెట్టుకుని నైట్ అంతా తను మేలుకో ఉంటే వచ్చే ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వాళ్ళకి 2 కలిసి అయినా 3 కలిసి అయినా 4 కలిసి అయినా సరే ఒక పర్సన్ నైట్ అవైలబుల్ ఒక లాంటి లాంటిది ఇచ్చి విజిల్ ఒకటి ఇచ్చి పెడితే ఆయన డే టైంలో వేరే పని చేసుకుంటూ వచ్చి నైట్ టైంలో ఈ పని ఒక 5,000 10,000 ఇస్తే మా నెల మొత్తం కష్టపడి పని చేస్తారు. అది ఎవరు చేయట్లేదు. పోలీసులు ఉన్నారు కదా, పోలీసు అంటే అఫెన్స్ అయిన తర్వాత అది ఎంత కష్టం అవుతుందో మీకు తెలుసు. మనం చాలా మంది సీసీ కెమెరాలు పెట్టట్లేదు. చాలా చిన్న కెమెరా full shop owners, merchants to put up these panic button and alarm system in your premises. What this do is whenever you see कि some trouble is there, somebody has encroached और कोई आपकी दुकान में घुस गया है, आप उस बटन को दबाते तो लोकल पुलिस स्टेशन में एकदम से खबर आती, within minutes the police will be there. జరిగింది కాదు, పట్టపగలు వచ్చి అటాక్ చేసి వాళ్ళను బెదిరించి నగలెత్తుకొని పోవడం జరిగింది. అంటే ఇక్కడ మన సెక్యూరిటీ ల్యాబ్సెస్ తర్వాత మనకు ఇవన్నీ మనకు ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళ ధైర్యం అంటే దొంగలు ఎందుకైనా తెలియస్తున్నారు. ఇంతకుముందు కొద్దిగా వెనక ముందు కొద్దిగా అయిపోయి రికవరీ ఎంత అవుతుంది చెప్పలేము. ఈలోపు రకరకాల ఇష్యూస్ ఉంటాయి. రికవరీ అనేది కేజీ పోయిన దగ్గర కేజీకి కేజీ దొరకవచ్చు, లేదు అనుకుంటే వాళ్ళు దాన్ని వాడి ఎక్స్చేంజ్ చేసి డబ్బుల రూపంలో చేసేసి విలాసాల్లో లేకపోతే ఇంకేదైనా అవసరాలకు వాడుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం కష్టం అయిపోతుండొచ్చు. అలాంటప్పుడు కొంతనే దొరకవచ్చు. కానీ అల్టిమేట్గా నష్టం ఎవరికి జరుగుతుంది? ఇక్కడ ఎవరికి జరుగుతుంది? ఎవరైతే షాప్ ఓనర్ ఉన్నారో. బంగారం ఒక లాకర్ ఫెసిలిటీ అంటే ఒక పెద్ద గోదరేజ్ది అట్లాంటి లాకర్ పెట్టుకున్నారా?
దానికి ఏమైనా బయోమెట్రిక్ లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే తిజోరీ అంటే కదా ఆ తిజోరీ లాంటిది ఏమైనా ఉందా, ప్రాపర్గా ఉందా లేదన్నా చూసుకోండి. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మాజీ ఎంపీ మాలోతు కవిత హెచ్చరించారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ పై పెట్టి కేసులతో ఏం చేయలేదన్నారు. మేడారం ఘటనలో బాధితులను పట్టించుకోలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎట్లుందంటే పుట్టుకల గురించి మాట్లాడుతున్నారు. దయాకర్ రావు గారు ఏం మాట్లాడుతున్నారండి? కేటీఆర్ గారు పుట్టుక గురించి మాట్లాడతా వెళ్ళి నీ తల్లి దగ్గర పోయి అడుపో. కేటీఆర్ పుట్టుక గురించి నువ్వు మాట్లాడినావు కదా, నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగు. అమ్మ నేను మాటని కరెక్టాను దవడ బగలు కొడుతుంది నువ్వు నీ మాటలు వింటేది తల్లి. అటువంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కేటీఆర్ గురించి ఆయన గురించి ఎటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ తోలు తీస్తా, మీకు తోలు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏది, సీతక్క ఉన్నారు. సీతక్కమ్మ నీకెందుకు తల్లి అంత ఉలుకుపాటు? పూజారి కొడుకు కాలు ఇరిపోతే మీరు కట్టిన ఇమ్మీడియట్గా అది కూలి ఇరిపోతే దాన్ని చూసే దమ్ము లేదు. కానీ ఎంతసేపు మీ వ్యవహారం అంతా పంచుకునే మాట మీద ఇచ్చుకునే మాట మీద ఉంది తప్ప మీరు రైతుల మీద ఎటువంటి కూడా మీరు ధ్యాస పెట్టకుండా ఎటువంటి కూడా మీరు ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కాబట్టి మీ డిక్లరేషన్ల గురించి కేటీఆర్ గారు వరంగల్ నడి ఒడ్డున వచ్చి బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ తరపున మిమ్మల్ని నిలదీసి అడిగినారు. మీరు కేసులు పెడితే ఏమైతాయి? ఇట్లాంటి 1000 కేసులు పెట్టుకున్నా ఆయన ఎంతమంది ఏమి చేసుకొని తెలియపరుస్తా ఉన్నాం. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రైతులు వ్యవసాయంలో నూతన టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. కొల్చారం మండలం పోతనశెట్టిపల్లిలో నిర్వహించిన రైతు వనం సమావేశంలో పాల్గొని వ్యవసాయ శాఖ కష్టాలను పరిశీలించారు. కొత్త వంగడాలు, యంత్రాల వినియోగంలో పంటల ఉత్పత్తి పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. మొదటి రోజుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రత్యేకమైన దినంగా వాటికి వారి యొక్క సూచనలు, వారి యొక్క అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. తదుపరి హార్టికల్చర్ ఉద్యానవన శాఖ వారు కూడా అవేర్నెస్ ఇచ్చారు రైతులు. నిన్న కోఆపరేటివ్ సహకార సంఘాలు కావచ్చు, మార్కెటింగ్ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా కూడా రైతులకు జిల్లాలో రైతులకు అవగాహన కల్పించారు. మనకు ప్రత్యామ్నాయ విద్యుత్తు, అదేవిధంగా వ్యవసాయ ఆటోమేషన్, మెకనైజేషన్ ఈ కార్యక్రమం ఈరోజు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు పోతనశెట్టిపల్లి గ్రామంలో కొల్చారం మండలంలో మన రైతు విత్తనం జరుగుతున్నందుకు ఈ కార్యక్రమం విచ్చేసిన నాతో పాటు హాజరవుతున్న ముఖ్య అతిథి డిఓ గారు, అదేవిధంగా టెట్కో డిఎం గారు, మరి డిస్కమ్ ఎస్టీపీసీఎల్, డిఈ ఆపరేషన్స్, టెక్నికల్, స్థానిక తహసీల్దార్, మరి సర్పంచ్ అర్థంగా జరుగుతున్న ఈ సభ. అదేవిధంగా నెలకి 2.5 కోట్లు సబ్సిడీ మనకిస్తుంది. చిన్నపడ కాదు, 2.5 కోట్లు మన సబ్సిడీ గవర్నమెంట్ మనకు ఫ్రీగా ఇస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ పెట్టి మనకు 2 ఏళ్ళ సమస్య అయింది. మార్చ్ 20 ఫార్మల్ స్కీమ్ యాక్చువల్ అయింది. ఒక్క మన నిజానికి అంటే మన నిజానికే 35 కోట్లు మనకి గవర్నమెంట్ మనకి ఇచ్చింది. మనకు చాలా పెద్ద అమౌంట్ ఇది. మూలకాడ మనము ఎత్తిగా కూడా ప్లానింగ్ చేసుకోండి మనం సేఫ్ ఉండడానికి. నెక్స్ట్ ఇంకోటి పాత వేస్తుంటాయి జనరల్గా సరే పాత వేస్తారంటే ఎక్కువ వర్షానికి అవి బ్రిడ్లు అయిపోయి ఇన్సెషన్ పోయి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. నార్మల్ జైంట్ కూడా మనం వేస్తాము, అది టేప్ వేసుకున్నాం. టేప్ వేసినా కూడా అది వేడికి ఊడిపోయే అవకాశం ఉంటుంది. దానికి మనం కరెంట్ టచ్ చేయడం కూడా. శ్రీకాళహస్తిలోని మధు హాల్లో వ్యాపారులను ఏకం చేస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యూనియన్ ను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అద్భుతమైన అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఈరోజు ఈ కమిటీలో కేటీ చౌదరి గారు, రఘురామ్ రెడ్డి గారు, మోహన్ కుమార్ గారు, మల్లికార్జున్ గారు, సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా స్టేట్ కమిటీలో ఉన్నారు. ఇక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన సురేంద్ర ఎంఆర్పీ అంటారు. ఎందుకంటే ఆయన ముందే చాలా రోజులు నేను వ్యాపారం నేర్చుకున్నాను. ద్వారా ఆయన మా నాన్నగారితో చాలా దగ్గరగా ఉంటారు. మళ్ళీ స్వరూప్ గారు అలాగే వాళ్ళ వ్యాపారాన్ని చేశారు. మళ్ళీ న్యాయదీప్ యూత్ సార్, ఈ టీంలో అందరూ కూడా యూత్ ఎక్కువగా ఉంది. ఈ ఒక టీంని కోరుకునేది ఏంటంటే చాలా మంది వ్యాపారస్తులు అండగా నిలబడాలి. వాళ్ళు ఏ సమస్యను తీసుకొచ్చినా ఏదో ఒక రకంగా మీరు అది పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దేవస్థానం తరపు నుంచి మీ ఒక వ్యాపార అభివృద్ధికి ఏ ఒక్క
తెలియజేస్తే మీరు మా ద్వారా మీ ద్వారా ఇది కావాలి అంటే నేను దాన్ని పరిష్కరించి తీసుకెళ్తాను. అదేవిధంగానే జనసేన పార్టీ తరఫున కూడా నేను చెప్తున్నాను, కోటం ప్రభుత్వం ద్వారా చెప్తున్నాను, మీకు ఎటువంటి సమస్య వచ్చినా మాకు తెలియజేయండి. మా ద్వారా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారా మీకు తీసుకెళ్లి దీన్ని పరిష్కరించేదిగా నేను తెలియజేస్తున్నాను. వరంగల్ 36వ డివిజన్లోని కాలనీ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. గత 5 ఏళ్లుగా డివిజన్ అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ డిప్యూటీ మేయర్ సొంత డివిజన్లో పదవి ముగిసిన అనంతరం కాలనీ వాసులు వార్డు కార్యాలయాన్ని పాలతో శుద్ధి చేసి బొట్టు పెట్టి దిష్టి తీశారు. అనంతరం మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈరోజు చింతల్ పుప్పాలగుట్ట 36వ డివిజన్లోని ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో అనే ఉదాహరణ కోటి ఏంటంటే, గత 5 సంవత్సరంలో డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ అయినటువంటి వ్యక్తి ఈ 5 సంవత్సరాలు మా యొక్క 36 డివిజన్ ప్రజల బాధ తట్టుకోలేక నిన్నటితో శని దరిద్రము అన్నీ పోయిన సందర్భంగా ఈ రోజు నుంచి అధికారుల పాలన ఉన్నది కాబట్టి మేము ఆనందం వ్యక్తం చేస్తూ ఈ 5 సంవత్సరాల దరిద్రం పోయిన పనిని రాబోయే రోజుల్లో మంచి మన పాత డిప్యూటీ మేయర్దే కాబట్టి ఇటువంటి చాలా జరిగినాయి కాబట్టి ఇక ముందు కూడా మేము ఆయనతోని మాకు ఈ పుప్పాలగుట్ట చింత ప్రజల దరిద్రం పోయింది, అభివృద్ధిని అడ్డుకుంటున్న దరిద్రుడు మా దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి అని చెప్పేసి సంతోషంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి కూడా ఇక ముందు కూడా రాబోయే రోజులలో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో స్థానికుడై ఉండేసి మంచి పరిపాలన విధించే ఒక మంచి అభ్యర్థిని మేము అందరం కలిసి కూడా ఎన్నుకొని మా యొక్క చింతల్ ప్రాంత పుప్పాలగుట్ట ప్రాంత అభివృద్ధిని మేము అందరం కలిసి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ గురించి మనకు అవసరం లేదు కాబట్టి మన పాలన మనం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీడియా సాక్షిగా మేము డివిజన్ ప్రజలకు ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నీలం మధుముద్ర సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసి పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. కరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య డ్రగ్స్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయంలో విధ్వంసం జరిగిందని సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్యాంప్ కార్యాలయం మీదకి పంపించుడు కాదు, ఎమ్మెల్యేల మీద దాడులు చేపించుడు కాదు, పార్లమెంట్లో కూర్చొని మాట్లాడరా సన్నాసి అంటే నన్నన్న దద్దద్ద మమ్మప్ప ఐటమ్ నెంబర్ 6 అని అంటాడు. గంతే తప్ప హిందీలో మాట్లాడో ఏదన్నా తెలుగు అచ్చిరాసిన భాషలో మాట్లాడో కరీంనగర్కు రూపాయి కూడా నిధులు తీసుకురాలేని సన్నాసి ఇప్పుడు కరీంనగర్ను రౌడీ రాజ్యంగా తీర్చిదిద్దిండు. పొద్దుగా లేస్తే జై శ్రీరామ్ అని అంటాడు. మా స్వాములందరూ మాలలు వేసుకున్నారు. ఆఫీస్ కాడికి పోతే ఆ స్వాములని చూడకుండా మాలలు ఉన్నారని చూడకుండా వాళ్ళని పొట్టు కొట్టడం జరిగింది. ఏ గ్రంథం చెప్పింది, ఏ మతం చెప్పింది నీకు దాడులు చేయమని? దాడుల సంస్కృతికి ఎందుకు తీస్తున్నావు తెరపైకి? నీ గూండా రాజ్యాన్ని, నీ రౌడీ రాజ్యాన్ని మనిషి లోపల నువ్వే నూక్కోగాని ఇట్లాంటివి మాత్రం మంచిది కాదు. నీలోఫర్ హాస్పిటల్లో పేషెంట్ అటెండర్ గా వచ్చిన మహిళపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదవగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్ తన తల్లిదండ్రులు నీలం రాధా నిర్మల్ 5వ వర్ధంతి సందర్భంగా వారి కాంస్య విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి సేవా మార్గంలోనే కొనసాగుతూ ప్రజలకు సేవ చేయడం నిజమైన నివాళని తెలిపారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 10న జరిగే ప్రధాని భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి సీతక్క. యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న మంత్రి శ్రీధర్ బాబు. హనుమకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాకు హాజరైన మంత్రులు. మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఆశయాలను పాటించాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దల జితేందర్. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.